నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. దిస్ వీక్ హ్యాస్ బీన్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ఇన్ మై లైఫ్ అండి. అంటే ఇది మర్చిపోలేను నేను ఎప్పుడు. నా 15 ఏళ్ల కెరీర్లో ఆగస్ట్ 7th నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ చేశానని కాంప్లిమెంట్స్ వస్తుంటే అది చాలా ఆనందంగా ఉంది అనటం చాలా చిన్న విషయం అండి. చాలా చిన్న, ఐ డోంట్ నో హౌ టు సే ఇట్, ఐ కాంట్ ఎక్స్ప్రెస్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్, ద వండర్ఫుల్ మైత్రి టీమ్, రాజేంద్ర ప్రసాద్ గారు, జగపతి బాబు గారు, శృతి హాసన్, ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, మై డైరెక్టర్ శివ గారు. థ్యాంక్స్ చెప్పుకోవటం అనేది చాలా చిన్న మాట సార్, అండ్ ఐ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిగతా టెక్నీషియన్స్ గురించి చెప్పాలండి. మది గారు, డిఎస్పి, నా కెరియర్స్లో బెస్ట్ లుక్ ఇచ్చాడు మది, మా డిఓపి. ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు హిమ్. డిఎస్పి సినిమా మొదలవక ముందే సూపర్ హిట్ మ్యూజిక్ ఇస్తున్నానని మాట ఇచ్చాడు మాకు, అండ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ దేవి. చాలా చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఎనీబడి కెన్ ఆస్క్ అస్ క్వశ్చన్స్. ద ఎంటైర్ శ్రీమంతుడు టీమ్ ఇస్ హియర్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, చాలా ఆనందంగా ఉందండి. శ్రీమంతుడు లాంటి సినిమా ఫస్ట్ టైం నేను ప్రొడ్యూసర్గా అసోసియేట్ అవ్వటం చాలా ఆనందంగా ఉందండి, చాలా ఆనందంగా. It's maybe I'll answer this after a month and it's not sunk in still for me, but I'm very very happy. అంటే ఒక సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని అన్ని పక్కన పెడతాయండి, ఒక రెస్పెక్ట్ రావడం నాకు చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు. అండ్ నా 15 ఏళ్ల కెరీర్లో నేను ఎప్పుడు నా పర్ఫార్మెన్సెస్ ఆనెస్ట్గా ఉండాలని ట్రై చేశాను ఎప్పుడు, అండ్ దట్స్ మై ప్యాషన్. బట్ ఈరోజు ఇన్స్టెంట్గా శ్రీమంతుడు నా పర్ఫార్మెన్స్ చాలా బాగుందని అప్రిసియేషన్ వస్తున్నప్పుడు I don't know how to react అండి. It's just I'm the most happiest. సార్, ఒక మంచి సినిమా చేస్తున్నప్పుడు డబ్బుల గురించి మాట్లాడటం అనేది రెస్పెక్ట్ఫుల్ కాదని నేను అనుకుంటున్నానండి. నిజంగా ఒక మంచి సినిమా చేసినప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బులు అయ్యే వస్తాయండి. డెఫినెట్గా ఒక మంచి సినిమా చేసామని అందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి. రేంజ్లు అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము, బట్ ఈ సక్సెస్ నిజంగా మేమందరం అనుకోలే ఈ మాట కామాట. వీ న్యూ దట్ వీ మేడ్ అ గుడ్ ఫిల్మ్, బట్ ఈ బ్లాక్ బస్టర్ రేంజ్ వచ్చినందుకు అసలు ఇంకా సింక్ అవ్వలేదండి మేమందరికీ. చూడండి, నవీన్ గారు ఎలా ఉన్నారు, మోహన్ గారు ఎలా ఉన్నారు, రవి గారు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, ఇంకా సింక్ అవ్వలేదు. మహేష్ గారు, జనరల్గా ఈ సినిమా చూసాక చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు. ఒక 10,000 శాలరీ వచ్చే ఆ కుర్రాడు కూడా సార్ ఇక్కడ సార్ హియర్ సినిమా చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు. ఒక 10,000 శాలరీ వచ్చే వాళ్ళు కూడా మా ఊరికి ఏదో చిన్న బోర్ లాంటిది ఏదో వేద్దాం అన్న వాళ్ళ మైండ్ సెట్ అట్లా మారుతుంది. సో ఇంత మంచి ఫిల్మ్ చేశాక ఇట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది. రిలీజ్ ముందు నా ఇంటర్వ్యూలో నేను చెప్పానండి, అంటే ఇఫ్ ద యంగ్స్టర్స్ గెట్ ఇన్స్పైర్డ్ బై అవర్ ఫిల్మ్, మాకన్నా ఆనందం ఇంకెవరో ఫీల్ అవ్వరని. అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ టుడే. ఐ కాంట్ టెల్ యూ హౌ హ్యాపీ ఐఎమ్. నాకన్నా శివ గారు ఇంకా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే ఆయన రాసిన కథ ఇది. ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ స్టోరీ, అండ్ ఆడియన్స్కి ఇంత రీచ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. చాలామంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పీపుల్ రిప్రజెంట్ వాళ్ళు కూడా ప్రజాప్రతినిధి ఇక్కడ సార్ చాలామంది ప్రజాప్రతినిధులు కూడా ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తూ ట్విట్టర్లో కానీ వీటిలో కానీ పోస్ట్ చేస్తున్నారు. సో ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చి, అంటే వాళ్ళది రెస్పాన్స్ ఎట్లా అనిపించింది మీకు? అదే అండి, అది మా అందరికీ ఒక మిరకల్ లాగా ఉంది నిజం చెప్పాలంటే. అంటే ది అప్రిసియేషన్ విచ్ వీఆర్ గెటింగ్, ఇట్స్ అన్బిలీవబుల్. మేబీ ఒక 3-4 వీక్స్ తర్వాత మాకు ఈ ఇంపాక్ట్ అర్థం అవుద్ది. దెన్ వీల్ స్టార్ట్ ఎంజాయింగ్ ద సక్సెస్. రైట్ నౌ వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. మీరు కూడా అడగండి సార్, 2 క్వశ్చన్స్ ఒకేసారి. అదే అండి, ఐ వాంట్ టు క్లారిఫై దట్ అండి వన్స్ అండ్ ఫర్ ఆల్. మేము సినిమా అండర్ ప్రొడక్షన్లో ఒక 2 షెడ్యూల్ అయిపోయినాక మై బ్రదర్లో జయదేవ్ గారు వచ్చి ఇలా బురిపాలు అడాప్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పారు నాతో. అది విన్నప్పుడే చాలా బాగా అనిపించింది నాకు.
డెఫినెట్గా చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను. బట్ సినిమా అండర్ ప్రొడక్షన్, సినిమా రిలీజ్ ముందు చేస్తే సినిమా పబ్లిసిటీ కోసం చేసినట్టు ఉంటుందేమో అని నేను ఫీల్ అయ్యాను పర్సనల్గా. బట్ ఇన్ అనదర్ 2-3 months ఐ బీ ఇంప్లిమెంటింగ్ ఇట్. ఐ బీన్ డిస్కసింగ్ విత్ మై బ్రదర్-in-law. సో ఇన్ అనదర్ 2-3 months యుల్ గెట్ అ క్లారిటీ ఆన్ దట్. ఈ ఎఫెక్ట్ రేపు బ్రహ్మోత్సవం మీద ఉంటుంది కదండి, అంటే నెక్స్ట్ ఫర్దర్కి వచ్చే అప్పుడే మొదలు పెట్టేశారండి ప్రెషర్. తప్పకుండా ఉంటుంది సార్, దీన్ని ఎంజాయ్ చేయనియండి సార్ కొంతసేపు ప్లీజ్. తప్పకుండా సినిమా మీద ఉంటుంది. ఏమన్నా మార్పులు చెప్పలే ఏమన్నా, లేకపోతే శ్రీకాంత్ అడ్డాల గారు, శివ గారు నన్ను ఇంకా ప్రెషర్లో పెట్టేశారని ఏమన్నా మీతో ఏమన్నా? అలా డెఫినెట్గా ఇప్పుడు మీరు చెప్తుంటే ఇప్పుడు నేను ఫీల్ అవ్వాల్సి వస్తుందండి మళ్ళీ. దాని గురించి మేము ఆలోచించలేదండి. ఇంకా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది సినిమా. బట్ రైట్ నౌ వీఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్. లెట్ అస్ ఎంజాయ్ ద సక్సెస్. రిలీజ్ ముందు టెన్షన్తో వారం పడుకోలే, ఇప్పుడు హ్యాపీనెస్తో పడుకోవట్లా. ఇప్పుడు మీ క్వశ్చన్తో ఇంకో వారం పడుకోను. నా హోంవర్క్ అలా ఒకటేనండి, డైరెక్టర్తో ఇంటరాక్ట్ అవుతాం. ఆయనతో ఎంత ఇంటరాక్ట్ అయితే నాకు అంత మంచిది. సో దట్స్ ద ఓన్లీ హోంవర్క్ ఐ డూ. ఐ బిలీవ్ ఇన్ స్పాంటినిటీ. సో హోంవర్క్ నేను ఎప్పుడు చేయలేదండి ఇంతవరకు నా కెరీర్లో. తెలుగు సినిమా ఆడియన్స్ చూసినట్టు సినిమాలు నాకు తెలిసి ఎవరు చూడరు. ఐ మీన్ దే లవ్ సినిమా. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇఫ్ యూ మేక్ గుడ్ ఫిల్మ్స్, స్కై ఇస్ ద లిమిట్. ప్రమోషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ ఫిల్మ్. అది రియలైజ్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీన్స్ ప్రమోటింగ్ అంటే ఇందాక చెప్పినట్టు కంటెంట్ని ప్రమోట్ చేయడం, అది చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యాను సార్. నేను మా ఎంటైర్ టీమ్. సో దానికోసం నేనేదో ప్రొడ్యూసర్గా మారాను, అందుకని అగ్రెసివ్గా పబ్లిసిటీ చేద్దాం అని నేను అనుకుంటున్నాను. ఎవ్రీ ఫిల్మ్, వెదర్ ఐమ్ యాక్టింగ్ ఆర్ ప్రొడ్యూసింగ్, ఇట్స్ మై హార్ట్. సో ఐల్ గివ్ ఇట్ ఎవ్రీథింగ్ వాట్ ఐ హ్యావ్. శివగారు చెప్పారు నాకు, ఫస్ట్ శివగారితోనే మాట్లాడారు నాన్నగారు. సినిమా చూడంగానే ప్రివ్యూ బయటకు వచ్చి శివగారు ఇంకా చూసి మహేష్ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్, థ్యాంక్ యూ అనేసి వెళ్ళిపోయారండి స్ట్రైట్గా. మైక్ దగ్గరికి వెళ్ళిపోయి మహేష్ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్, మహేష్ కెరీర్లో బెస్ట్ హిట్ అవుద్ది అని చెప్పేసి కారెక్కి వెళ్ళిపోయారు. నన్ను కలిసినప్పుడు అసలు నీ కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్, నువ్వు ఇలా యాక్ట్ చేయడం నేను ఎప్పుడు చూడలే, చాలా బాగుంది, అసలు అదిరిపోయింది అన్నారు. అంటే ఒక చిన్న పిల్లోడ్లాగా జెన్యున్నెస్ ఉంటుందండి ఆయనలో, ఆయన అప్రిషియేట్ చేస్తున్నప్పుడు. అండ్ అంటే నాకు మాట రాలా, కళ్ళంటే నీళ్ళు కూడా తిరిగినాయి ఆయన చెప్తున్నప్పుడు. చాలా ఆనందం వేసింది, చాలా ఆనందం వేసింది. వెంకటేష్ గారు అండి, వెంకటేష్ గారు స్వయంగా ఎక్కడున్నావు నేను కలవాలి వచ్చి అని ఇంటికి వచ్చి ఒక 1 hour మాట్లాడారండి సినిమా గురించి, నా పర్ఫార్మెన్స్ గురించి, శివ గారి గురించి. ఆయన జెన్యున్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ చాలా ఆనందం వేసింది ఆ రోజు. అదే అంటే దాని మధ్యలో చాలామంది లుంగీలు కట్టమన్నారు కానీ నేను కట్టలేదండి. అంటే నేను ఫోర్స్డ్గా ఎందుకు లుంగి, మాటలో లుంగి అంటే పోకిరిలో ఒక సెన్సేషన్ అయింది. బట్ దాని తర్వాత ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఓకే ఈ సినిమాలో ఇప్పుడు మళ్ళీ లుంగి వేసేద్దాం అంటే నేను ఇలా అంటే అది ఫోర్స్డ్గా అనిపించింది, నాకు కన్విన్సింగ్గా అనిపించలే. బట్ దీంట్లో మా సినిమాలో చాలా అందంగా చూపించారండి, ఫోర్స్డ్గా ఉండదు ఆ సిచ్యువేషన్. జాగో జాగో పాటల మధ్యలో వస్తుంది, చాలా అందంగా ఉంది. అండ్ వినంగానే నేను ఇమీడియట్గా వేస్తాను. ఫస్ట్ లుంగి వేసి నడుస్తున్నప్పుడు ఇబ్బంది పడ్డా, చాలా ఇంపాక్ట్ చూసి చాలా ఆనందం వేసింది. అంటే ఒక బిలియనీరు కంప్లీట్ కాంట్రాస్ట్లో ఉండాలి, అంటే అంత సింపుల్గా ఉండాలి అనేది అనుకున్నాను నేను. సో అంటే ఊరు వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తారంటే తను సైకిల్ వేసుకుని వెళ్తారు. మా ఊరు వెళ్తున్నప్పుడు చూశాను చాలామంది సైకిల్ వేసుకుని వచ్చి బస్ స్టాండ్కి వచ్చి బస్సు పైన సైకిల్ వేసుకుని వెళ్తారు. మళ్ళీ అక్కడ బస్సు దింపుకొని మళ్ళీ ఊళ్ళోకి వెళ్తారు. చాలా రియలిస్టిక్గా అనిపించింది నాకు అది.